ఎఫ్ఎంజేసీ మినిస్ట్రీస్ ద్వారా వివిధ సామాజిక మాధ్యమాలలో వాక్యాలను వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు. ఒక ముఖ్య గమనిక, ఎఫ్ఎంజేసీ మినిస్ట్రీస్ తరపున వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్ అనేది ఒకటి మేము ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. మరి అందులో మీరు చేయవలసింది ఏంటంటే, ఒక టైం అనేది మేము చెప్తాము. ఆ టైం కల్లా ఆ వాట్సాప్ కాన్ఫరెన్స్ హాల్లో మీరందరూ జాయిన్ అయితే మరి ఒక కుటుంబ ప్రార్థనలాగా మనకు అది ఉంటుంది. అందులో చాలా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుకుంటూ మన ఆత్మీయ అభివృద్ధిని మనం అభివృద్ధి చేసుకుంటాము. అందులో ముఖ్యంగా మన దైవజనులు వనేసిమన్న గారు, స్టీవెన్ గారు, అలాగే నేను కూడా వాక్యాలను ఒక్కొక్క రోజు చెప్పడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు మీరు ఇందులో జాయిన్ అయిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటారు, వాళ్ళకు కూడా మీరు చెప్పి ఇందులో జాయిన్ చేయించండి. వాళ్ళు కూడా ఆత్మీయంగా బలపడటానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మాత్రం మీరు సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకా ఏంటంటే, ఈ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా మన కుటుంబం అంతా ఆ టైంలో 9 గంటల నుంచి, ఇది శనివారం ప్రారంభం అవుతుంది. మరలా మీకు ఎన్ని రోజులు ఏంటి అనేది మేము చెప్తాము. శనివారం అయితే ఒక రోజు వారానికి ప్రారంభం అవుతుంది 9 గంటలకు. అప్పటి నుంచి రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది. కనుక మీరందరూ సిద్ధపడి మీ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఆ టైంలో నెట్ ఆన్ చేసుకొని మీరు కాన్ఫరెన్స్ కాల్లో కలిసినట్లయితే మరి ఆత్మీయంగా బలపడడం జరుగుతుంది. ఒకవేళ పాటలు పాడాలనుకుంటే మీ పేర్లు ముందే చెప్పండి, ప్రార్థన చేయాలనుకున్నా చెప్పండి. ఇవన్నీ వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఆ సమయంలో. కనుక ఈ విషయాన్ని ఎఫ్ఎంజేసీ మినిస్ట్రీస్ ద్వారా ఎక్కడైతే వాక్యాలు వింటున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలని నేను కోరుతున్నాము మా సంఘం తరపున. అలాగే ఎఫ్ఎంజేసీ మినిస్ట్రీస్ ద్వారా కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోలన్నీ ఆ గ్రూపులలో మీకు వస్తూ ఉంటాయి. అవి మీరు వినండి. అలాగే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. వేరే గ్రూపులు ఏవైనా అంటే ఆ గ్రూపుల్లో కూడా మీరు ఇవి పంపించండి. ఒకవేళ మీ ఛానల్ ఏవైనా ఉంటే మీ ఛానల్లో కూడా వీటిని అప్లోడ్ చేసి అనేక మందిని దేవుడి వైపుకు మరి త్రిప్పవలసిందిగా ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి సంఘంలో అవసరతల నిమిత్తమని ఒక వీడియో చేయడం జరిగింది. దానికి చాలామంది మరి సహకరించారు, డబ్బులు పంపించారు, కొంతమంది వస్తువుల రూపంలో కూడా ఇస్తున్నారు. మరి వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని శనివారం, వారంలో ఒకరోజు శనివారము రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది. 10 గంటలకు అది ముగించడం జరుగుతుంది. కనుక ఆ గంట ఇది దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం. దేవుడు నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన కొన్ని మాటలు నాతో మాట్లాడుతున్నాడు. నేను బలపడాలి అన్న ఆలోచన ఖచ్చితంగా దృఢపరుచుకోండి. ఆ రోజు ఆ కాన్ఫరెన్స్ కాల్లో జాయిన్ అయితే ఖచ్చితంగా మన కుటుంబం మీరు ఆత్మీయంగా బలపడటం జరుగుతుంది. మరి ఒక నెంబరు చెప్పడం జరుగుతుంది. ఆ నెంబరుకు మీరు మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ 8639989605 8639989605. ఈ నెంబరుకు మీరు వాట్సాప్ చేసినట్లయితే యాడ్ చేయడం జరుగుతుంది. మరి యాడ్ చేసిన తర్వాత ఆ రోజు ఏదైతే మేము శనివారము రాత్రి 9 గంటలకు చెప్పామో ఆ రోజు కాన్ఫరెన్స్ కాల్ మీకు నెట్ ఆన్ చేసుకుంటే వస్తుంది. కనుక ఆ టైంలో నెట్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే మీరు అందులో జాయిన్ అవుతారు, ఆత్మీయంగా బలపడతారు. ఇది జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మరొకసారి మరి ఎఫ్ఎంజేసీ మినిస్ట్రీ ద్వారా వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట తెలియజేస్తున్నాం. అందరికీ యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రభన దేవుని వల్లరా మన దైవ సేవకులకు వచ్చిన ఆలోచన చాలా గొప్పది. ఎందుకంటే ఈ యేసుక్రీస్తు వారి రాకడ దినాలలో దేవుని యొక్క వాక్యం మనకు చాలా ప్రాధాన్యమైనది. మన ఇంట్లో మనము కుటుంబ ప్రార్థన అన్నవి చేసుకుంటుంటాము. ఇప్పుడు సంఘం ద్వారా అంటే ఎఫ్ఎంజేసీ మినిస్ట్రీస్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్నారు అంటే యూట్యూబ్లలో వాక్యాలు వింటూ చాలా దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఒక కుటుంబంగా చేరి మనమందరము కలిసి చాలా అద్భుతంగా మనసారా హృదయపూర్వకంగా దేవుని సేవించడానికి ఒక మార్గాన్ని వెతికారు. దానిలో భాగంగానే ఈ వాట్సాప్ కాన్ఫరెన్స్ వాక్య పరిచరణ అనేది ముందుకు వచ్చింది. ప్రతి శనివారము రాత్రి 9 గంటలకు మీకు ఒక వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్లో ఒక కాల్ వస్తుంది. ఆ కాల్ రావాలంటే మన దైవ సేవకులు ఇందాక వనేసిమన్న గారి నెంబర్ చెప్పాడు కదా,
వాట్సాప్ నెంబరు. ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెట్టి నన్ను కూడా కాన్ఫరెన్స్ కాల్కి యాడ్ చేయండి బ్రదర్ అని మెసేజ్ పెట్టాడంటే అన్న మీకు ఒక గ్రూప్లో యాడ్ చేస్తాడు. కరెక్ట్గా ప్రతి శనివారం 9 గంటలకు అందులో మీకు కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చిన తర్వాత మీరు పికప్ చేసుకొని మ్యూట్లో పెట్టుకొని జాగ్రత్తగా వింటూ ఉంటే మొదట పాటల కార్యక్రమం ఉంటుంది, దాని తర్వాత గొప్ప వాక్య పరిచర్య ఉంటుంది. మన వాక్యాలు మీరు చూస్తూనే ఉంటారు. మన హృదయాలు కదిలింపబడేవిగా, మన కుటుంబాలకి ఎంతో ఉపయోగదాయకరంగా ఉన్నాయి. పాటలు ఉంటాయి, అలాగే వాక్య పరిచర్య ఉంటుంది. ఆ తర్వాత గొప్ప ఆత్మీయంగా దేవుని సన్నిధానంలో మన కష్టాలు, మన ఇబ్బందులు, మన అవసరాలు ఒకరికొకరు పంచుకుంటూ మనం అందరం కలిసి ఒకదాని కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి ఖచ్చితంగా మనకు ఒక ప్రతిఫలం ఇస్తాడు. అలాంటి గొప్ప కార్యక్రమం ఇందులో మనము ప్రారంభించాలని ఆశపడుతున్నాం. ఈ కార్యక్రమం సజావుగా జరుగులాగున మీరు ప్రార్థన చేయండి. అన్నగారు ఒనేసిం అన్నగారి నెంబరు అన్నగారు ఇందాక చెప్పారు కదా, ఆ నెంబర్కు మీరు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా ఆ కాన్ఫరెన్స్ కాల్కి సంబంధించిన దాంట్లో యాడ్ కావండి. యాడ్ అయిన వాళ్ళు మన 10 మందే చాలు, 10 మందే ఉన్నా కానీ పర్లేదు. ఆ 10 మందిమే గొప్పగా దేవుణ్ణిలో ఉందాం, ఆ 10 మందిమే పరలోక రాజ్యం వరకు పోరాడదాం. ఎంతమంది సంఖ్యతో మనం ముఖ్యం కాదు, కానీ ఉన్న 10 మందే చాలు. ఆ 10 మందే దేవుణ్ణిలో ఉందాము, చక్కగా వాక్యంలో ఎదుగుదాము, దేవుడున్న గొప్ప లోకానికి చేరాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అలా మనం అందరం కలిసి ఇలానే ముందుకు సాగిపోదాం. ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఎఫ్ఎన్జేసి మినిస్ట్రీస్ కానీ జేసీఓ మినిస్ట్రీస్ కానీ వాట్సాప్ ఛానల్ లింకులు కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో యాడ్ కావాలంటే యాడ్ అవ్వండి. ఎందుకంటే ప్రతిరోజు ఉదయాన్నే మీకు కొంతమంది ఏమంటారు, యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అనిల్ అన్నది కానీ ఒనేసిం అన్న కానీ యూట్యూబ్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మీరు వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకోవడము, యూట్యూబ్లోకి ఫార్వర్డ్ చేయడం ఇలాంటివి చేస్తున్నారని నాకు చాలామంది మెసేజ్ పెడుతున్నారు. చాలా సంతోషం. నేనేమంటున్నానంటే, మీరు యూట్యూబ్లోంచి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ స్టేటస్లు పెట్టుకొని ఎంతోమందికి వాక్యాన్ని షేర్ చేయడం కంటే బదులు మేము ఒక వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ ఇస్తాం, అందులో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు అనిల్ అన్న గారిది ఒక మెసేజ్ వస్తుంది, నాది ఒక మెసేజ్ వస్తుంది, ఒనేసిం అన్న గారిది ఒక మెసేజ్ గ్రూప్లో వస్తుంది. మీరు అందులో డౌన్లోడ్ చేసుకోండి, మీ స్టేటస్గా పెట్టుకొని వాక్యాన్ని స్ప్రెడ్ చేయండి. లేకపోతే మీరే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, రోజు ఒక వీడియో అప్లోడ్ చేయండి. మేము వాక్యం తీసుకోలేని చోటుకు కూడా మీరు కూడా తీసుకొని పోవచ్చు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడము దానివల్ల డబ్బులు ఖర్చు అయ్యేది కాదు, ఏం కాదు. ఇది దేవుని కోసం మనం వేస్తున్న ఒక తెగింపుతో వేసే అడుగు. ప్రతిరోజు ఆ వాట్సాప్ ఛానల్లో 3 మెసేజ్లు వస్తాయి. 3 మెసేజ్లు వినండి. మీకు ఆత్మీయంగా ఏ మెసేజ్ అయితే తగిలిందని అనిపిస్తుందో, ఒకవేళ 3 మెసేజ్లు తగిలినాయా, లక్షణంగా 3 మెసేజ్లు మీ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయండి. మీ ద్వారా కూడా వాక్యం ముందుకు వెళ్తుంది. మేము తీసుకొని పోలేని చోటుకు కూడా మీరు తీసుకొని పోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దాన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి ఆ ఎఫ్ఎన్జేసి మినిస్ట్రీస్లో కానీ జేసీఓ మినిస్ట్రీస్లో కానీ ఆ ఛానల్లో యాడ్ కావాలన్నా, అంటే వాట్సాప్ గ్రూప్లో యాడ్ కావాలన్నా మన ఒనేసిం అన్న గారి నెంబర్కే మెసేజ్ చేసినట్లయితే అందులో కూడా మిమ్మల్ని యాడ్ చేస్తారు. మీరు ఒకవేళ వాక్యాన్ని ముందుకు తీసుకొని పోవాలనుకుంటే ఆ ప్రయత్నం కూడా చేస్తారని ప్రేమతో మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నామండి. నిజంగా అన్నగారు చెప్పినట్టుగా వాట్సాప్ గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్ అన్నది మన ఆత్మీయ జీవితాన్ని మరింత ముందుకు నడిపించుకునేదే. ఎందుకంటే మనం వాక్యాలు ఎన్నో చోట్ల వింటుంటాము, లేదంటే ఎన్నో చోట్ల చూస్తుంటాము అన్నది కాదు, కానీ ఒక ఆత్మీయమైనటువంటి కుటుంబముగా, అతిపెద్ద కుటుంబముగా మనమందరము కలిసి దేవుని యొక్క సన్నిధానంలో గడపడానికి మరొక సువర్ణ అవకాశం లాంటిది. కాబట్టి దీన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది అన్నటువంటి సంగతి మనకు బాగా తెలుసు. ఈ సమయంలో మనము సమయం అనక మనము దేవుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి. ఎందుకంటే మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనము ముందు కంటే ఇప్పుడు మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకు అన్నగారితో పాటుగా మేము కలిసి మాట్లాడుకొని మరొక ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనము పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన దేవుడు మాకు ఇవ్వడంతో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మీకు ఇవ్వబడినటువంటి నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేసి యాడ్ మై నెంబర్ అని పెట్టినట్లయితే ఆ నెంబర్ను మేము యాడ్ చేస్తాము. ఆ గ్రూప్ కాన్ఫరెన్స్ వాట్సాప్ గ్రూప్లో నుండి మీకు కాల్ వస్తుంది. అది కూడా నెట్ ఆన్లో ఉంటే మాత్రమే వస్తుంది. ఆ గ్రూప్ కాన్ఫరెన్స్ కాల్ మీరు లిఫ్ట్ చేసి
మ్యూట్లో పెట్టుకోవలసినదే ప్రేమతో మనవి చేస్తున్నాం. మ్యూట్లో పెట్టుకొని మీరు తదుపరి కార్యక్రమాన్ని అంతా కూడా అందులో మీరు పాల్గొనవచ్చు. చివరి వరకు ఉండండి, ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితానికి అది ఉపయోగపడుతుంది. ఇది ప్రభు పేరిట మీకు ఆనబెట్టుచు ఈ యొక్క మా మాటలు ముగిస్తున్నాం. అందరికీ వందనాలండి.